తమిళనాడు సీఎం విజయ్ రోజు రోజుకు వార్తల్లో ఏదో ఒక రకంగా నిలుస్తుండు. కానీ ప్రతి వార్తతోని అందరితోని సభాష్ అనిపించుకుంటుండు. మరి ఈ రోజు ఏంది వార్త అని అంటే, అక్కడ తమిళనాడులోని ఒక వసతి గృహం హాస్టల్లా విద్యార్థుల వసతి గృహంలోకి పోయి సడన్గా పోయిండు. మళ్ళీ ఇన్ఫర్మేషన్ కూడా లేదు, సడన్గా పోయి డైరెక్ట్గా విద్యార్థులతోనే ఎట్లా మాట్లాడుతుండు చూడండి. ఆడ స్టూడెంట్స్ని డైరెక్ట్గా మీరు ఎవ్వరికి భయపడకుండా మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని చెప్పురని చెప్తే అసలు పుట్టలుగా కంప్లైంట్స్ ఇస్తున్నారట. ఫుడ్లా క్వాలిటీ ఉండలేదు, అసలు సీసీ కెమెరాలు చక్కగా పనిచేస్తలేవు, వాటర్ ప్యూరిఫైయింగ్ వాటర్ అయితే అసలు లేనే లేవు మాకు అందుబాటులో, అండ్ వార్డెన్లు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ బిహేవియర్ కూడా మంచిగా లేదు మాతోని అని ఇట్లా కంప్లైంట్స్ మీద కంప్లైంట్స్ డైరెక్ట్ సీఎం విజయ్కే చెప్పారు అక్కడి స్టూడెంట్స్. సో అవన్నీ కూడా మంచిగా వినుకుంటా నోట్ చేసుకొని వీటికి ఏం చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళతో డిస్కస్ చేసి మరి స్టూడెంట్స్కి నేను ఖచ్చితంగా వీటిని సాల్వ్ చేస్తాను ఒక ప్రామిస్ చేసి మరీ పోయిండు. నిన్ననే చెప్పుకున్నాం మనము, వాళ్ళ పంచాయత్ అధ్యక్షుడు ఒక అతను లంచం తీసుకుంటే దొరికితే జస్ట్ 1 అవర్లోనే సస్పెండ్ చేసిండు అని చెప్పేసి ఇట్లాంటివి చాలా చేస్తుండు విజయ్. డైరెక్ట్ ప్రజల వద్దకే పాలన అన్నది నిజంగా చేసి చూపిస్తున్నాడు అని చెప్పేసి రోజు కూడా మనం చూస్తున్నాము. మరి విజయ్ పాలన ఏ విధంగా ఉంది అనేది మీరు తప్పకుండా కమెంట్ చేయరు.